Hello story lovers, welcome back to my channel Pravarakia part 9. ఎక్స్‌క్యూజ్ మీ పక్కకి తప్పుకోండని అతను అనేసరికి అంటే నన్ను గుర్తుపట్టలేదా అనుకుంటూ తల మీద చేయి వేసుకుని మెల్లగా చెమట తుడుచుకుంటున్న నాకు మూతికి మాస్క్ తగలడంతో ఇదన్నమాట సంగతి. అందుకే నన్ను గుర్తుపట్టలేదు అని ఊపిరి పీల్చుకున్నాను. మాస్క్ వాళ్ళకి దొరకకూడదని కదా పెట్టుకున్నాను. ఎలా మర్చిపోయానని తల బాదుకుంటూ భావన దగ్గరికెళ్ళేసరికి ఎందుకే తల పగలగొట్టుకుంటున్నావు అని అడిగింది. దాని వెటకారానికి ఒళ్ళు మండిపోయి మెడ గట్టిగా పట్టుకుని నీ వల్లే కాస్తలో దొరికిపోయేదాన్ని అని చంద్రముఖి రేంజ్ లో అరిచేసరికి చుట్టుపక్కల ఉన్న పిల్లలు భయపడి పారిపోతే భావన కూడా భయపడి సడన్ గా ఏం పునిందే నీకు? మనం వచ్చింది థియేటర్ కి అయితే ఏదైనా హారర్ మూవీ చూసి దయ్యం పట్టిందనుకోవచ్చు, కానీ రెస్టారెంట్ కి వచ్చినా దయ్యం పడుతుందా అని అడిగింది. ఇది తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో అర్థం కాక తిట్టి కూడా అనవసరం అనుకుని నోరు మూసుకుని వెళ్దాం పదా అని చెప్పి గబగబా బయటకు వెళ్ళిపోయాను. ఇక రెస్టారెంట్‌లకి వెళ్ళిన సీఎం గారు బయట చూసిన మాస్క్ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటే, ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వెళ్లి ఫ్యామిలీతో జాయిన్ అయ్యాడు. "ఎరా బామ్మర్ది, మీ డాడీ తర్వాత నువ్వు మీ డాడీ పొజిషన్‌లోకి కూడా వచ్చేసి ఒక రాష్ట్రానికి సీఎం అయిపోయావు. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు?" అని అడిగాడు అథర్వ అక్క భర్త ప్రణయ్. "ఊరుకో బావా, పోయి పోయి కుళ్ళు రాజకీయాలలో ఉండే వాళ్ళకి పిల్లనెవరిస్తారు చెప్పు? పైగా అసలు నా డ్రీమ్ ఒకటైతే ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ ఒకటి" అన్నాడు అథర్వ. కొడుకు మాటలకి భర్త చనిపోయినా కూడా నిండు ముత్తైదువలాగా రెడీ అయ్యి అందరి మీద పెత్తనం చేసే అథర్వ వాళ్ళమ్మ నిర్మలాదేవి ఆ మాట విని తింటున్నదల్లా కొడుకు వైపు సీరియస్ గా చూసింది. తమ్ముడు అలా మాట్లాడగానే టక్కున వాళ్ళమ్మ రియాక్షన్ కోసం తల తిప్పింది పౌర్ణమి. అథర్వ మాత్రమే వాళ్ళమ్మ వైపు ఒక కేర్లెస్ చూపు విసిరేసి, జస్ట్ నేను ఒక 5 ఇయర్స్ ఉండి ఆ తర్వాత నాకు నమ్మకంగా ఉండే వాళ్ళని ఈ పొజిషన్ లో ఉంచేసి వెళ్ళిపోతాను బావా. నా ఏం వేరు బావా అన్నాడు అథర్వ. ఇంతకీ ఏంటి ఆ గోల్ అని ప్రణయ్ అడిగేసరికి, నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న 100 ఎకరాల పొలం సాగు చేస్తూ రైతులకి దగ్గరగా ఉంటూ ఒక రైతుగా బ్రతకాలనేది నా గోల్. పైగా డాడీ కట్టించిన స్కూల్ కూడా ఉంది కాబట్టి స్కూల్ బాగోగులు కూడా చూసుకోవాలి అన్నాడు. బామ్మర్ది మాటలు వినగానే ప్రణయ్ మొహంలో ఒక కన్నింగ్ స్మైల్ విరిసింది. కానీ అదెవరూ గమనించలేదు. ఓకే బామ్మర్ది, నువ్వు అనుకుంటున్న పని చేసుకుంటూ నువ్వు తృప్తిగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ప్రణయ్. మీరు ఊరుకోండి ప్రణయ్. డాడీ తర్వాత ఆ పొజిషన్ లోకి వారసుడిగా ఉండాల్సింది మా తమ్ముడు మాత్రమే. మా నాన్న ఆడపిల్లల్ని ఇలాంటి కుళ్ళు రాజకీయాల్లోకి దింపాలని ఆయన అనుకోలేదు. ఎందుకంటే శత్రువులు ఎదుటివాడు ఆడదైనప్పుడు ఒకలాంటి స్టెప్ తీసుకుంటాడు, మగవాడైనప్పుడు ఒకలాంటి స్టెప్ తీసుకుంటాడు. అందుకే మా నాన్న చనిపోయినప్పుడు వెంటనే మా అమ్మని సింపతి కింద సీఎం చేయాలని అనుకున్నారు, కానీ మా నాన్న ముందే ఆయన అసిస్టెంట్ కి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వెళ్ళిపోయాడు. పైగా మా అమ్మకి రాజకీయాలు కొత్త కాబట్టి ఏమీ తెలియదని మా తమ్ముడిని రాజకీయాల్లో ఉంచింది. కావాలంటే సీఎం పదవిలో ఉండి రైతుగా ఉండమని చెప్పండి, కాదనట్లేదు. కానీ ఈ పదవిని వదిలేసి రైతుగా బ్రతికితే వాడేం సంపాదించుకుంటాడు? వాడి పెళ్ళాం పిల్లలకేం పెడతాడు? అంది పౌర్ణమి. అందరూ అలాగే అనుకుంటే ఎలా అక్క? ఇప్పుడు లొట్టలు వేసుకుని తింటున్నావు కదా బిర్యానీ. ఈ బిర్యానీ మనకి రుచిగా ఉండాలంటే అది బాస్మతి బియ్యంతో మాత్రమే చేయాలి. కాదని నువ్వు రోజు తినే సన్న బియ్యంతో చేస్తే ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. అలాగని బాస్మతి బియ్యం బిర్యానీ తింటున్నాం కదా అని బాస్మతి బియ్యంతో రోజు అన్నం వండుకుని కూడా అస్సలు తినలేవు. దానికి వేరే బియ్యం కావాలి. అంతెందుకు నువ్వు బావతో కలిసి ఫారిన్ కి వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నావు? అక్కడి ఫుడ్ అలవాట్లు నీకు అలవాటు లేవనే కదా.
పిజ్జా బర్గర్లు తినలేను అనే కదా. నీకు 2 పూట్ల అన్నం లేకపోతే కడుపు నిండినట్టు ఉండదని ఎప్పుడూ చెబుతూ ఉంటావే. రైతు లేకపోతే ఏం తింటావ్ అన్నాడు అథర్వ అసహనంగా. దానికి వేరే రైతులున్నారు కదా. నువ్వే పండించిన బియ్యంతోనే నేను అన్నం తినాలని రూల్ ఏమైనా ఉందా? అంటూ తమ్ముడు చెప్పిన విషయంలో అసలైన లాజిక్ వదిలేసి పనికిమాలిన లాజిక్ పట్టుకుంది పౌర్ణమి. వాళ్ళక్క మాటలకి చిన్నగా నవ్వుతూ, నువ్వు నాకు మాత్రమే అక్కవి కావచ్చు. కానీ లోకంలో ప్రతి రైతుకి నీలాంటి అక్క, అమ్మ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడు లేదా కొడుకు ఆ ఎండలో పడి మట్టి పట్టుకోవడం నచ్చక వేరే పని చూసుకోమని చెప్పారనుకో. అలా ఒక్కొక్క రైతు మాయం అయిపోయాడనుకో. అప్పుడేం చేస్తావ్ అన్నాడు. పౌర్ణమి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడంతో, నిజమే. మీ తమ్ముడు చెప్పిన మాటల్లో అక్షర సత్యాలున్నాయి. నీ తమ్ముడు సీఎం హోదాలో ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావో, ఎదుగు బొదుగు లేని రైతులాగా ఉండకు, వేరే పని చూసుకోమని ఇప్పుడున్న రైతులకి కూడా సలహాలిచ్చే అమ్మ, అక్కలు ఉంటే నీకు బియ్యం కాదు కదా, బియ్యపు గింజ కూడా దొరకదు అన్నాడు ప్రణయ్. అలాగైతే రైతే దేశానికి వెన్నెముక అని అగ్రికల్చరల్ కాలేజీలు కట్టించి యువతని ముందుకు నడిపించు. కానీ నువ్వు మాత్రం వ్యవసాయంలోకి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అద్దు అంది ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నిర్మలాదేవి. మార్పు ఎప్పుడు ఎవరో ఒకరి ద్వారా మొదలవ్వాలమ్మా. మనం సలహా ఇవ్వాలంటే ముందు మనం పాటించాలి కదా. నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసని మమ్మల్ని వ్యవసాయం చేయమంటున్నావని రేపు జనాలు అడిగితే నన్నేం చేయమంటావు అని అడిగాడు అథర్వ. ఇక ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడంతో, అందరి లంచ్ అయిపోతే ఇంటికి వెళ్దాం పదండి. ఇంతసేపు పబ్లిక్ లో ఉండడం మంచిది కాదు. మీకోసం ఇష్టం లేకపోయినా భోజనం చేస్తుంటే నోటి దగ్గర నుంచి అన్నం దూరం చేసి హోటల్ అంతా ఖాళీ చేయించాల్సి వచ్చింది. సీఎం అక్క, అమ్మ అయినందుకు మీకు కూడా ఫ్రీగా పబ్లిక్ లో తిరిగే స్వేచ్ఛ లేదు అని ఎద్దేవా చేశాడు. ఆ హోటల్ దగ్గర నుంచి బయటపడ్డ తర్వాత గానీ నాకు మనశ్శాంతి కలగలేదు. వాడి ఫ్యామిలీ వాడు ఫ్రీగా ఎంజాయ్ చేయడం కోసం తింటున్న వాళ్ళ నోటి దగ్గర కూడు విసిరికొట్టి హోటల్ ఖాళీ చేయించడానికి నాకేం మాత్రం నచ్చలేదు. నేనైతే 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే వాళ్ళు వస్తూ కనిపించేసరికి వాష్రూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చాను. డబ్బుకు పోయింది, తిన్నదేమీ లేదు అని తిట్టుకున్నాను. ఇదేనా ప్రజలకి 3 పూటల 5 వేళ్లు నోట్లోకెళ్లేలా చేస్తానని ఎలక్షన్ అప్పుడు తెగ డబ్బు కొట్టి ఇప్పుడు చేస్తున్నది? ఎవడి సుఖం వాడికి కావాలి, ఎవడి సౌకర్యం వాడికి కావాలి అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను. నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. మా అమ్మకి ఏం చెప్పకు, అలాగే నాకు కూడా ఊరికే ఫోన్ చేసి విసిగించకని భావానికి చెప్పడంతో అది సరే అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం, రేపటి నుంచి నువ్వు మళ్ళీ వర్క్ లోకి రావాలని అథర్వ దగ్గర నుంచి మెసేజ్ రావడంతో, నాకు తెలుసులే, నువ్వు గుర్తు చేయకపోతే నాకు తెలీదా ఏంటి అని తిట్టుకున్నాను. అతను వాట్సాప్ మెసేజ్ చేయడంతో ఎందుకో డీపీ చూడాలనిపించి డీపీ ఓపెన్ చేసేసరికి ప్రజాస్వామ్యానికి వందనం అని ఉన్న పోస్టర్ పిక్ డీపీగా పెట్టుకున్నాడు అని అర్థం కావడంతో వీడి బొంద. అంత ప్రజాస్వామ్యం కోసం పడి చచ్చిపోయేవాడైతే ప్రజలందరితో కలిసి భోజనం చేయకుండా ఫ్రీగా తినడం కోసం రెస్టారెంట్లో అందరిని ఎందుకు వెళ్ళగొట్టాడు అని తిట్టుకున్నాను. ఆ రోజు రాత్రి పెళ్ళానికి ముద్దు ముచ్చట్లు పెట్టడానికి వెనక నుంచి హత్తుకోగానే చేపపిల్లలాగా జారిపోయిన పౌర్ణమిని కోపంగా చూస్తూ ఆమె తిరిగి చూసినప్పుడు మాత్రం తెగ ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ బయటికి వెళ్లిపోయిన ప్రణయ్కి బాల్కనీలో ఉన్న బామ్మర్ది కనిపించడంతో వెనక నుంచి వెళ్లి 2 చేతులతో ఏదో చేయబోయే టైంకి వెనక్కి తిరిగాడు అథర్వ. ఏంటి బావా అని నవ్వుతూ పలకరించేసరికి హమ్మయ్య డౌట్ రాలేదు అనుకొని, నీతో కలిసి నీకు కంపెనీ ఇద్దామని వచ్చాను బామ్మర్ది అంటూ పక్కన కూర్చున్నాడు ప్రణయ్. అథర్వకి కూడా ఏం అనకుండా సైలెంట్ గా ఉన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.